ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. దినవృత్తాంతములు 2వ గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం యూదా రాజైన హిజ్కియా రాజు కాలంలో చెప్పబడింది. హిజ్కియా ఒక దేవభక్తి గల రాజు. ఇజ్రాయేలు ప్రజలను తిరిగి దేవుని వైపు తీసుకెళ్లాలని బలమైన కోరిక కలిగిన వాడు. అతనికి ముందున్న రాజులు, ముఖ్యంగా ఆహాజు, దేవుని మార్గాన్ని విడిచి విగ్రహారాధనలో పడిపోయాడు. దేవుని ఆలయ ద్వారాలు మూసివేయబడ్డాయి. ప్రజలు బలులు అర్పించడం ఆపేశారు. ప్రార్థనలు నిలిచిపోయాయి. మరియు దేశం పాపం, కలహం, శిక్షలతో నిండిపోయింది. రాజైన వెంటనే హిజ్కియా మొదట చేసిన పని దేవుని ఆలయాన్ని మళ్ళీ శుద్ధపరచడం. ఆయన యాజకులకు, లేవీయులకు ఇలా చెప్పాడు: మీరు పరిశుద్ధులై యెహోవా మందిరమును శుద్ధపరచుడి అని. అతడు ప్రజలందరినీ మళ్ళీ యెహోవా పస్కా పండుగ జరపడానికి ఆహ్వానించాడు. ఇది చాలా సంవత్సరాలుగా జరగలేదు. హిజ్కియా రాజు యూదా, ఇజ్రాయేలు అంతటా దూతలను పంపించి ప్రజలకు ఒక పిలుపునిచ్చాడు: మీ పితరుల దేవుడైన యెహోవా వైపు తిరిగి రండి. ఆయన మీ బంధువులను, మీ పిల్లలను బంధకుల చేత కృపతో తిరిగి రప్పించును. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును అని. ప్రియులారా, ఈ వచనం కేవలం పురాతన చరిత్ర కాదు. ఇది ఈరోజు మనందరికీ కూడా వర్తించే ఒక పిలుపు. ప్రతిసారి మనం దేవుని నుండి దూరమైనప్పుడు మన హృదయం ఖాళీగా, మనస్సు అశాంతిగా మారుతుంది. కానీ దేవుడు ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టడు. ఆయన ఎప్పుడూ మనము తిరిగి ఆయన వైపు రావాలని ఎదురు చూస్తూ ఉంటాడు. బైబిల్ మొత్తం మనకు చూపించే ప్రధాన సత్యం ఇదే. దేవుడు కరుణ గలవాడు, దయగలవాడు, మన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు. ఇజ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు దేవుని నుండి దూరమయ్యారు, విగ్రహారాధనలో పడ్డారు, ఆయన ఆజ్ఞలను మరిచిపోయారు. అయినా కూడా దేవుడు వారిని పూర్తిగా విడిచిపెట్టలేదు. ఆయన ప్రవక్తల ద్వారా ఎల్లప్పుడూ ఒకే సందేశం పంపించాడు: తిరిగి రండి, నేను కరుణ గలవాడిని అని. ఈ సందర్భంలో హిజ్కియా రాజు కూడా ప్రజలకు ఇదే చెప్పాడు. ప్రియులారా, మీరు ఎంత దూరంగా వెళ్ళినా దేవుడు ఎప్పుడు మీకు సమీపంలోనే ఉన్నాడు. ఆయన చేతులు ఎప్పుడు మీ వైపే చాచి ఉన్నాయి. తిరిగి రండి, ఆయనను స్వీకరించండి. ప్రభువా, నేను నీ నుండి దూరమయ్యాను, కానీ నీవు కరుణ గలవాడవు. నా పాపాలను క్షమించి నన్ను నీ ప్రేమలో తిరిగి చేర్చుము అని ప్రార్థించండి. మనష్షే యూదా రాజుల్లో అత్యంత దుర్మార్గుడు. అతడు విగ్రహాలను కట్టించాడు, దేవుని ఆలయాన్ని అపవిత్రం చేశాడు. అతడు శత్రువులచే బంధింపబడి బబులోనుకు తీసుకుపోబడ్డాడు. కానీ బంధకాలలో మనష్షే తన పాపం తెలుసుకొని దేవుని వైపు తిరిగి ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థన విని క్షమించి అతన్ని తిరిగి రాజ్యానికి తీసుకువచ్చాడు. ఒక వ్యక్తి ఎంత పాపం చేసినా నిజమైన పశ్చాత్తాపం ఉంటే దేవుడు క్షమిస్తాడు. ఆయన కరుణ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. దావీదు గొప్ప రాజు, కానీ అతడు బత్షెబాతో పాపం చేశాడు. ప్రవక్త నాతాను వచ్చి అతని తప్పును చెప్పినప్పుడు దావీదు తన పాపం అంగీకరించాడు. అతడు దేవుని వద్దకు తిరిగి వచ్చి కన్నీళ్లతో ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థన, పశ్చాత్తాపాన్ని చూసి అతన్ని క్షమించాడు. దేవుడు కఠినంగా తీర్పు చెప్పేవాడు మాత్రమే కాదు, పశ్చాత్తాపమున్న హృదయాన్ని గౌరవించేవాడు కూడా. పేతురు 3 సార్లు యేసయ్యను నిరాకరించాడు. అతనికి తీవ్ర పశ్చాత్తాపం వచ్చింది. అతడు వెలుపలికి వెళ్ళి తీవ్రంగా ఏడ్చాడు. తర్వాత యేసయ్య పునరుత్థానమైన తర్వాత పేతురును క్షమించాడు మరియు ఆయనను మళ్ళీ నా గొర్రెలను మేపమని పిలిచాడు. ప్రియులారా, దేవుని కరుణ మన వైఫల్యాన్ని కూడా విజయంగా మార్చగలదు. గతంలో మనం చేసిన తప్పుల్ని కప్పి భవిష్యత్తుకి మనకు ఒక కొత్త మార్గం చూపించగలదు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు కరుణా కటాక్షములు గలవాడవు గనుక మేము నీ వైపు తిరిగిన ఎడల నీవు మాయందు ప్రసన్నుడగుదువని, నీవు ఎప్పుడు మమ్మల్ని వదిలిపెట్టవని, మేము నీ వైపు తిరిగి రావాలని ఎదురు చూస్తూ ఉంటావని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, కరుణ గలవాడవు, దయగలవాడవు గనుక, నిజమైన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడవు గనుక మేము మా పాపములను కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ కరుణ మా వైఫల్యాన్ని కూడా విజయంగా మార్చగలదు గనుక గతంలో మేము చేసిన తప్పుల్ని కప్పి భవిష్యత్తుకి మాకు ఒక కొత్త మార్గం చూపించగలదు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నూతన హృదయాన్ని, నూతన భవిష్యత్తును మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని, మా జీవితాన్ని బట్టి మహిమ, ఘనత, ప్రభావములు నీవే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.